తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గాయపడ్డారు. ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు మంత్రి పొంగులేటి. బైక్ పై పలు గ్రామాల్లో తిరిగారు. అయితే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉండగా ప్రమాదవశాత్తు పొంగులేటి నడుపుతున్న బైక్ కింద పడింది. ఈ ఘటనలో మంత్రి పొంగులేటి కాలుకు గాయమైంది. మంత్రికి డాక్టర్లు చికిత్స అందిస్తూ ఉన్నారు. ఇక కాలుకు గాయం కావడంతో ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు మంత్రి పొంగులేటి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉండగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కాలికి గాయమైనట్టుగా తెలుస్తోంది. రైడింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, ఖమ్మం మున్నేరు వరద ప్రాంతాలలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉదయం నుంచి కూడా ప్రయాణిస్తున్నారు. మొత్తం అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నంలో ఆయన పాలేరు నియోజకవర్గం, ఆయన నియోజకవర్గ పరిధిలోని పాలేరు నియోజకవర్గము సాయి ప్రభాత్ నగర్ లో వరద ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో బైక్ మీద అంటే నడవడానికి అవకాశం లేకుండా ఉంది ఆ ప్రాంతం అంతా. ఆ నీటిలోనే ఆయన బైక్ వేసుకొని ఇళ్ల వద్దకు వెళ్లి అందరినీ కూడా పలకరించే ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా ఆ బైక్ స్కిడ్ అయిపోయింది. దీంతో ఆయన కింద పడిపోయారు మంత్రి పొంగులేటి. ఈ క్రమంలో ఆయనకు ఎడమ చేతికి ఎడమ కాలికి రెండింటికి కూడా మంత్రి పొంగులేటికి గాయాలయ్యాయి. వెంటనే చేరుకున్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది మంత్రిని పక్కకు లేపి బైక్ ని తీసి ఆ నుంచి నడుచుకుంటూ మంత్రి వెళ్లారు. వరద నీటిలోనే నడుచుకుంటూ బయటికి వచ్చారు. ఈ క్రమంలో కొంత కాలికి తీవ్రంగా గాయం అయినటువంటి నేపథ్యంలో ఆయన కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంకు వెళ్లిపోయారు. అక్కడ ఉండి వైద్య చికిత్స పొందుతున్నారు ప్రస్తుతానికి. అక్కడ ఉంటూనే వరద పరిస్థితికి సంబంధించినటువంటి అంశాలను ఆయన అధికారులను తెలుసుకుంటున్నారు. ఎక్కువగా కూడా పాలేరు నియోజకవర్గం, ఖమ్మం నియోజకవర్గంలో ఈ మున్నేరు పెద్ద ఎత్తున కూడా ప్రభావం చూపింది. అనేక ప్రాంతాలు కూడా ముంపుకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో కొంత మంత్రులు నిన్న సాయంత్రం నుంచి కూడా క్షేత్రస్థాయిలో ఉండి ఈ పనులను పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ క్రమంలోనే ఆయన అందరినీ సేవ్ చేయాలి, ఎవరైనా ఇంట్లో చిక్కుకున్నారా లేకుంటే ఉన్నటువంటి పరిస్థితులను మంత్రులు వెళ్తే అధికారులు స్పందించి తక్షణమే పనులు అయిపోతే గనక మంత్రి ఈ తరహా కార్యక్రమానికి ఉదయం పూట శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఆయనకు గాయం కావడం పట్ల కొంత కార్యకర్తలు ఆందోళనలో ఉన్నారు. డాక్టర్లు ఏం చెప్తున్నారు యాకేష్? అంటే ఎన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అంటున్నారు? ఎడమ కాలికి ఎడమ చేతికి రెండు వైపులా గాయాలయ్యాయి. కొంత చేతికి స్వల్పంగా గాయం అయినప్పటికీ కాలికి మాత్రం కొంత గాయం బాగానే అయినట్లు తెలుస్తా ఉంది. గాయ తీవ్రత కూడా ఎక్కువగా ఉందని చెప్తున్నారు. దానికి ప్రస్తుతానికి అయితే ప్రథమ చికిత్స అందించారు. కాలికి డ్రెస్సింగ్ చేశారు, కట్టుగట్టారు. దానికి సంబంధించి ప్రస్తుతానికి ఆయన కూసుమంచి క్యాంపు కార్యాలయంలోనే ఉన్నారు. ఖమ్మం పెద్ద ఆసుపత్రికి వెళ్లాలా లేకుంటే ఏంటి అనేది ఇంకా డాక్టర్లు ప్రస్తుతానికైతే సూచించలేదు. ప్రస్తుతానికి కూసుమంచి క్యాంపు కార్యాలయంలోనే ఆయన ఉన్నారు. కాసేపటి తర్వాతకి ఖమ్మం వచ్చి ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. కొంత గాలికి గాయం కావడం వల్ల ఆయన నడవలేని పరిస్థితి ఉందని మనకు అక్కడి నుంచి వస్తున్నటువంటి సమాచారం ఉంది. ఏదేమైనా ఈ ఘటన కొంత కార్యకర్తలని ఆందోళనకు గురి చేస్తుందని చెప్పుకోవచ్చు.